హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు సతీమణి రీసెంట్‌గా తిరుమలలో గుండు చేయించుకుంది. అంటే మొక్కులో భాగంగా వాళ్ళ అబ్బాయికి బాగు జరగాలని చెప్పేసి తిరుపతెళ్లి అక్కడ తలనీలాలు అర్పించుకుంది. అయితే దీనిపైన ఇప్పుడు కొంతమంది ట్రోలింగ్ చేశారు ఆమె గుండు పైన. సో దీనిపైన అదే విధంగా మన విజయశాంతి గారు కూడా స్పందించారు. ఈ విధంగా ట్రోలింగ్ చేస్తారంటూ ఫైర్ అయిపోయారు. మరి ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది? ఎవరు ట్రోలింగ్ చేశారు? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? యాహ్! పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా, అన్న కొనిదెల అని ఈ మధ్య ఆమెని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆమె తిరుమలకెళ్ళి ఆమె బోర్న్ క్రిస్టియన్ అండ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి ఆమె ఒక దాన్నేమంటారు డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అక్కడ తిరుమల రూల్స్ ప్రకారం అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి. సో అంటే నేను పలానా మతానికి చెందిన దానిని, బట్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అది గుండు కొట్టించుకోవడం. మామూలుగా అయితే విమెనే గుండు కొట్టించుకోవడానికి చాలా ఇష్టపడరు, రేర్ కేసుల్లో మాత్రమే గుండు కొట్టించుకుంటారు. అలాంటిది ఒక క్రిస్టియన్గా ఉండి తిరుమలలో గుండు కొట్టించుకోవడం అనేది ఈ మధ్యకాలంలో మనం వినలేదు. ఎవరన్నా చేశారేమో తెలియదు, కానీ పాపులర్గా అయితే ఎవరు కూడా చేసినట్టుగా లేదు. ముఖ్యంగా విమెన్ అయితే అది కొంత విచిత్రంగానే ఉంది. పైగా ఆమె గుండు కొట్టించుకునే దగ్గర నుంచి మొత్తం వీడియోలు తీశారు. సైలెంట్గా కూడా ఆమె చేయలేదు. అంటే ఇది ప్రచారం అవ్వాలని కూడా జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు భావించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అలాగా ఆమె ఎవరి స్టేజ్లో గుండు కొట్టించుకోవడం, దాని తర్వాత అన్నదాన సత్రానికి సంబంధించి ట్రస్ట్, తిరుమల అన్నదానం ట్రస్ట్ అని ఉంటుంది. ఆ ట్రస్ట్కి సంబంధించి ఈమె 17 లక్షల డబ్బులు విరాళంగా ఇవ్వడం, ఆమె అక్కడ వడ్డించడం, ఇవన్నీ కూడా కాసేపు ఆమె అంటే మీడియాకి సరిపోయే ఫుటేజీ వచ్చే వరకు కూడా ఆమె కొన్ని పనులు చేసినట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే ఒక బాబుకి ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి కాపాడితే నేను గుండు కొడుతుంటాను అని మొక్కునే వాళ్ళు చాలా కామన్. ఏం జరిగినా నేను గుడికొచ్చి గుండు కొడతాను అనుకునే వాళ్ళు కామన్. దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఉపేంద్ర సినిమాలో డైలాగ్ కూడా ఉంది, మళ్ళీ ఎంట్రుకలు వస్తాయి కాబట్టి గుండు కొట్టుకుంటారు కానీ రాకపోతే గుండు కొట్టుకుంటారని. దాన్నే మళ్ళీ మన ఇక్కడ పూరి జగన్నాథ్ కూడా వాడాడు. సో ఇది విమర్శ ఉంది. అంటే గుండు అంటే ఈజీగా మళ్ళీ హెయిర్ వస్తుంది కాబట్టి కొట్టుకుంటాం. హెయిర్ రాదనుకో, ఒకసారి గుండు కొడితే ఇంక హెయిర్ రాదనుకుంటే ఎవరు కొట్టుకోరు అని కూడా ఒక ఇది ఉంది. ఏదేమైనా ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక మొక్కు. ఇది చాలామంది దేవుళ్ళకి కూడా సౌత్ ఇండియాలో మనం చూస్తుంటాం. తిరుత్తని కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, ఇలాగా అన్ని చోట్ల గుండు అనేది కనపడుతుంది. తిరుమల అయితే వెరీ పాపులర్ గుండుకి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏమైందంటే ఈమె క్రిస్టియన్గా ఉండడం, పవన్ కళ్యాణ్ భార్యగా ఉండడం, పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి తన భార్య క్రిస్టియన్ అయినప్పటికీ కూడా గుండు కొట్టించారు చూడు అని జనసేన దీన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అందుకనే ఆమె ప్రాసెస్ అంతా వీడియోలు తీశారు. దాన్ని జనసేన వాళ్ళు మార్కెటింగ్ ఏ స్థాయిలో చేస్తున్నారంటే, చూడు ఎంత గొప్పగా మా నాయకుడు చేశాడు, క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె దగ్గర గుండు కొట్టించి తన సనాతన ధర్మ దీన్ని ఆయన ప్రకటించుకున్నాడు. ప్లస్ ఆమె తిరుమల దానికి అన్నదాన ట్రస్ట్ కూడా 17 లక్షలు ఇచ్చింది అని చెప్పడం. అక్కడ వరకు కాకుండా ఈమెను చూసి హిందువులుగా ఉండి క్రిస్టియన్లకు మారిన, ఇతర మతాలకు మారిన వాళ్ళు ఆమె కాళ్ళు కడిగి ఆ నీళ్లను మీ నెత్తికి చల్లుకోండి, అప్పుడైనా మీకు బుద్ధి వస్తుందేమో అన్న స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జనసేన వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేసి, నిజానికి ఆమె పర్సనల్, అది ఆమె బాబు హెల్త్ కోసం ఆమె మొక్కునింది. సరే ఆమె క్రిస్టియనా ఆమె ఏదనేది మనకు అనవసరం, ఆమె మొక్కు తీర్చుకుంది. దట్ ఈజ్ ప్యూర్లీ ఆమె పర్సనల్. కానీ జనసేన దాన్ని పర్సనల్గా ఉంచలేదు. జనసేన దాన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె దాన్ని మార్కెటింగ్ చేసి ఇతర మతాలని కన్వర్ట్ అయిన వాళ్ళకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇది చేశారో వీళ్ళు కూడా ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు కదా. నిజానికి క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, సైలెంట్గా ఉండిపోయారు. కానీ కొంతమంది దళితులు కావచ్చు, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు దాని పట్ల రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అసలు మీరు సరే ఆమె పర్సనల్గా చేసింది, బాబు కోసం చేసింది, మంచిది, కానీ దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం ఏంటి అనేది నెంబర్ 1. సరే మార్కెటింగ్ మీ గోల మీరు చేసుకున్నారు, కానీ మీరు ఆ సందర్భంగా కన్వర్షన్ అయిన వాళ్ళని, మతంలో మారిన వాళ్ళని మీరు ఎలా అంటారు? అట్లా అనుకుంటే మరి ఆమెను హిందువులకి మార్చండి మీరు.
ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆమె క్రిస్టియన్ సరే, పవన్ కళ్యాణ్ హిందువు కదా! మరి ఆమెను కూడా హిందువులకి ఎందుకు మార్చట్లేదు? మరి ఇతనెళ్ళి బాప్టిజం ఎలా తీసుకున్నాడు? మరి ఇతనెందుకు గుండు కొట్టుకోలేదు? ఇతనికి ఎందుకు మొక్కు లేదు? ఆమెకు మాత్రం ఎందుకు మొక్కు ఉంది? ఇతనికి కొడుకు మీద ప్రేమ లేదా? ఇలా ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఒక పర్సనల్ వ్యవహారాన్ని ఎవరు కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అది ప్యూర్‌లీ భక్తి, ఆమె నమ్మకం, విశ్వాసం. ఆమె మొక్కునింది కాబట్టి గుండు కొట్టుకుంది. అది ప్యూర్‌లీ హర్ పర్సనల్ వ్యవహారం. కానీ ఇక్కడ రాజకీయ వాతావరణం ఏమైందంటే ఎవరో కూడా దాన్ని వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళ పర్సనల్ అని గమ్మున ఉండొచ్చు. కానీ వాళ్ళు దానికి ఒక మంచిగా పాంప్లెట్ లాంటిది రెడీ చేసి దాన్ని సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు షేర్ చేస్తున్నారు. అంతవరకు కూడా ఓకే. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు. కానీ వేరే మతాన్ని కన్వర్ట్ అయిన వాళ్ళని ఈమె కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోండి అన్న ఒక స్టేట్మెంట్ మాత్రం దారుణమైన స్టేట్మెంట్. ఎందుకంటే అది ఆమె పర్సనల్. ఆమె కాళ్ళు కడిగి వీళ్ళెందుకు చేసుకోవాలి? ఇది వీళ్ళ పర్సనల్. మతం అనేది పర్సనల్. సో అది లేకుండా వాళ్ళు చేశారు. వాళ్ళు చేసేకాడికి వీళ్ళు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి చేయడం మొదలుపెట్టారు. ఇది బాగా ట్రోలింగ్‌లోకి వెళ్ళిపోయింది. ఆమె యాంటీగా ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఇదయ్యారు. అంటే ఇక్కడ 2 వైపులా జరిగింది గానీ, మామూలుగా బయటకొచ్చేది ఒకవైపే వస్తది కాబట్టి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగానే ప్రధానంగా జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ఆమె ట్రోల్ చేశారని కేసులు పెట్టారు. ఆమెనే కాకుండా ఈ బాబు గురించి కూడా ట్రోల్ చేశారు కొంతమంది. వీళ్ళు మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది చేశారని. ముగ్గురిని కర్నూలు జిల్లాలో గూడూరు అనే ఒక ఊరుంది. అక్కడ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పుష్పరాజ్ అనే ఒక వ్యక్తి ఈ అబ్బాయి మీద ఈమె మీద ట్రోల్ చేసినట్టు చెప్తున్నారు. దాన్ని షేర్ చేసి లైక్ చేసిన వాళ్ళు ఫరూక్ ఖాన్, ఉదయ్ కిరణ్ ఈ ముగ్గురు మీద కర్నూలు జిల్లా పోలీసులు ఇది వచ్చి గుంటూరు సైబర్లో క్రైమ్ నమోదైంది. వీళ్ళు కర్నూలు జిల్లా గూడూరు పోలీసులకి వీళ్ళు చెప్పారు. సో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి రంగంలోకి దిగింది. విజయశాంతి ఒక పెద్ద ట్వీట్ చేసింది. ఆమె ఈమెను అప్రిషియేట్ చేస్తూ ఆమె తన బాబు కోసం ఇలా మొక్కుకునింది. ఆ మొక్కును అనుసరించి ఆమె బోర్న్ క్రిస్టియన్ అయినప్పటికీ, క్రైస్తవ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నప్పటికీ ఆమె వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఆమె తలనీలాలు సమర్పించుకుంది. దాన్ని ఇలా చేయడం మాత్రం